రేమా అమ్మా క్యాంటీన్కి వెళ్దాం పదరా. సరే వెళ్దాం గానీ మన ఇద్దరిలో ఎవడైతే ఫస్ట్ క్యాంటీన్ కి రీచ్ అవుతాడో వాడి బిల్లు ఓడిపోయినోడు పే చేయాలరా. రెడీరా? రెడీయా? రెడీ. దా దా. సారీ రే మామా. హలో ఓయ్ నిన్నే. ఏ అమ్మాయి మావా నీ ఫోటో ఏంటి? తెలీదురా, ఆ అమ్మాయి డైరీ నుంచి కింద పడింది. అమ్మాయి డైరీలో నీ ఫోటో ఉండడం ఏంటి మావా? అసలు ఆ డైరీలో ఏముందో చూద్దాం పదా. మై లైఫ్ అమ్మ. డియర్ డైరీయా? అసలు ఎవరి డైరీ అమ్మాయి? ఎలాగైనా తెలుసుకోవాలి. ఏం మావా ఆ డైరీ అమ్మాయి సంగతి ఏంటి? ఇందులో తన ఇష్టాలు తప్ప ఇంకేం లేవు మావా. ఇష్టాలా? ఇష్టాలేంటి? తనకు బ్లాక్ అంటే ఇష్టం, కాఫీ అంటే ఇష్టం, సముద్రంలో వచ్చే అలలు అంటే ఇష్టం, ప్రకృతి అంటే ఇష్టం. వీటన్నిటికంటే ఎక్కువగా నేనంటే ఇష్టం. ప్రేమ ఎంత విచిత్రమైందంటే ఈ డైరీ ఎవరికి చేరాలో వాళ్ళకే చేరింది. ఆ డైరీ అమ్మాయిని ఖచ్చితంగా దొరుకుతుంది మావా. నువ్వు ఎవరో తెలియదు కానీ నన్ను ఎంతగా లవ్ చేసావో అర్థమైంది. నన్ను చూడగానే నీలో ప్రేమ పుట్టిందన్నావు, కానీ నిన్ను చూడకపోయినా నీ డైరీ చదివాక, నీ వ్యక్తిత్వం తెలిసాక నీపై ప్రేమ పుట్టింది. చూసావా ఈ మ్యాజిక్? నువ్వు రాసిన డైరీ ఎవరికి చేరాలో వాళ్ళకే చేరింది. కానీ నిన్ను గుర్తుపట్టడం ఎలా? అట్లీస్ట్ నేమ్ కూడా లేదు డైరీలో, ఒక్క నీ హ్యాండ్ రైటింగ్ తప్ప. హే నీకోటి చెప్పనా? నేను నీకు పెట్టుకున్న పేరేంటో తెలుసా? డైరీ అమ్మాయి. ఫన్నీగా ఉంది కదా? మరి నాకు నీ పేరు తెలీదు. త్వరగా కనిపించి డైరీ అమ్మాయి. మా రే అర్జున్, రే మా ఏం మావా? నీ డైరీ అమ్మాయి దొరికేసిందిరా. అవునా? ఎక్కడ మావా? అదిగో మావా. పెదవి చివరకే చిరునవ్వే తిరిగొచ్చే. ఇంకే దాగుడు మొత్తం చాలు మావా. వెంటనే వెళ్ళి డైరీ విషయం తనకు చెప్పేస్తాను. వద్దు మావా, తను నిన్ను ఎంత ప్రేమిస్తుందో మనకు తెలుసు కదా. ప్రపోజ్ చేసే ఛాన్స్ కూడా తనకే ఇవ్వు. అంతవరకు నువ్వు ఓపెన్ అవ్వకుండా తనతో ట్రావెల్ చేస్తూ ఈ లవ్ ఫీల్ని ఎంజాయ్ చేయి మావా. హలో అమ్మాయి. ఓయ్ హాయ్, దిస్ ఈస్ అర్జున్, థర్డ్ ఇయర్. హాయ్, దిస్ ఇస్ హర్షిత. కాల్ మీ హర్ష. నువ్వు కూడా ఈ కాలేజేనా? కానీ నిన్నెప్పుడు ఇక్కడ చూడలేదే. లేదు సీనియర్, నేను ఈ కాలేజ్ కాదు, గీతంలో మెడిసిన్ చేస్తున్నాను. అక్కడ క్లాసెస్ బోర్ కొట్టి సరదాగా ఇక్కడికి వచ్చాను. లేకపోతే ఏంటి సీనియర్, ఈ కాలేజ్ కాకపోతే నేను ఎందుకు ఇక్కడ ఉంటాను? సరే సీనియర్, క్లాస్ కి లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి. అప్పుడేనా? కొంచెం సేపు ఉండొచ్చుగా. కాఫీ? సీనియర్స్ ఆఫర్ చేస్తే రాకుండా ఉంటామా? కానీ ఇప్పుడు కాదు, ఆఫ్టర్ కాలేజ్. హాయ్ అర్జున్, దిస్ ఇస్ మేఘన. హాయ్. నేను మీకు ఎప్పటి నుండో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పండి, పర్లేదు. అది నేను మిమ్మల్ని ఎప్పటి నుండో ప్రేమిస్తున్నా. ఆ విషయం చెప్పాలంటే భయంగా ఉంది, అందుకే ఇన్ని రోజులు చెప్పలేకపోయాను. ఇప్పటికీ చెప్పలేకపోతే ఇంకెప్పటికీ చెప్పలేనేమో అని ఈరోజు ధైర్యం తెచ్చుకొని చెప్తున్నా. మీరంటే నాకు. ఐఎమ్ సారీ మేఘన, నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. హాయ్ హర్ష. హాయ్ సీనియర్. ఏంటి సీనియర్, ఎప్పుడు చూసినా పబ్లో బాడీ గార్డ్ లో బ్లాక్ కలరే వేసుకుంటారు? మీకు అసలు కలర్సే లేవా? అదేంటి, డైరీలో తనకు బ్లాక్ కలర్ అంటే ఇష్టం అని రాసుకుంది, నేను బ్లాక్ షర్ట్లో బాగుంటానని రాసింది. ఇప్పుడు తన కోసం నేను బ్లాక్ కలర్ వేసుకుంటే అసలు బ్లాక్ అంటేనే ఇష్టం లేదన్నట్టు మాట్లాడుతుంది. నిజంగానే తనకు బ్లాక్ అంటే ఇష్టం లేదా? లేదా డైరీ నా దగ్గర ఉందేమో డౌట్ వచ్చి టెస్ట్ చేస్తుందా? సీనియర్, ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు. ఓకే, విల్ క్యాచ్ అప్ లేటర్. బాయ్. సరే. హాయ్ సీనియర్.
ఈ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? ప్లానింగ్స్ అయితే ఏం లేవు కానీ వీకెండ్ లో బీచ్ స్పాట్ చాలా బాగుంటది. వీకెండ్ లో బీచ్ అండ్ సీనియర్ పబ్బుకి వెళ్దాం, బాగా చిల్లవచ్చు. హలో సీనియర్, ఉన్నారా? సీనియర్ ఏమైంది మావా? హర్షకి బీచ్ అంటే చాలా ఇష్టం మావా, కానీ పబ్కి వెళ్దాం అంటుంది. ఏంటి సీనియర్ చాలా సీరియస్ గా ఉన్నట్టున్నారు? హర్ష, అసలు నాకేం అర్థం కావట్లేదు. నువ్వు డైరీలో రాసుకున్న దానికి ఇప్పుడు నీ బిహేవియర్కి చాలా డిఫరెన్స్ ఉంది. నీకు బ్లాక్ కలర్ అన్నా, బీచ్ అన్నా, నేచర్ అన్నా చాలా ఇష్టం అని రాసుకున్నావు. ఇవన్నీ పక్కన పెడితే నేనంటే ప్రాణం అన్ని మాటల్లోనే తప్ప నీ చేష్టల్లో కనిపించట్లేదు. అసలు నిజంగానే నువ్వు నన్ను ప్రేమించావా? హలో సీనియర్, నేను మిమ్మల్ని ప్రేమించడం ఏంటి? అసలు ఈ డైరీ గోలేంటి? నా లైఫ్లో ఇప్పటికొచ్చి నేను డైరీ రాసిందే లేదు. అలాంటిది నేను నిన్ను ప్రేమిస్తున్నానని రాసానా? అది చూసి నువ్వు నన్ను ప్రేమించావా? అసలు సెన్స్ ఉందా? మీరు నాతో సరదాగా ఉన్నారని నేను కూడా మీతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాను, అంతకు మించి ఇంకేం లేదు. అయినా డైరీ చూసి లవ్ చేయడానికి మీరు ఇంకా ఏ జనరేషన్ లో ఉన్నారు సీనియర్? ఇది 2025. హర్ష డైరీ అమ్మాయి కాకపోతే మరి డైరీ అమ్మాయి ఎవరు? డియర్ డైరీ అమ్మాయి, నేను హర్షతో ఉన్నప్పుడు ఎటువంటి ఫీలింగ్ రాలేదు నాకు. కానీ డైరీ చదువుతున్నప్పుడు, రాస్తున్నప్పుడు మాత్రం నీతోనే ఉన్నట్టు, నీతోనే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఈ రాత్రుల్లో మాత్రమే కాదు, నా రాతలో కూడా నువ్వు ఉన్నావని నేను నమ్ముతున్నాను కాబట్టి. అర్జున్, మీతో కొంచెం మాట్లాడాలి. ఈ డైరీ మీకెలా వచ్చింది? అమ్మాయి డైరీలో నీ ఫోటో ఉండడం ఏంటి మావా? ఈ డైరీ ఇది నా ఫ్రెండ్ మేఘనాది. మేఘనా? డైరీ చూస్తుండగానే ఇంకొక సంవత్సరం గడిచిపోయింది. కానీ అందరిలా నాకంత ఎక్సైట్మెంట్ అయితే లేదు. ఇది నాకు కేవలం మరొక రోజు మాత్రమే. ఒక ప్రశాంత వాతావరణంలో సముద్ర తీరాన అలలు నన్ను తాకుతూ ఉండగా న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పడం నాకు ఇష్టం. 5 రోజులు జరిగే భీమిలి జాతరలో ప్రజలందరూ పండుగ చేసుకుంటున్నారు. కానీ నిజమైన పండుగ అంటే ఎదుటి మనిషి కళ్ళల్లో ఆనందం చూడటమేనని ఆ రోజే నాకు తెలిసేలా చేశాడు ఈ స్వార్థమైన ప్రపంచంలో ఒక నిస్వార్థమైన మనిషి. ఆ అబ్బాయి తనా? అర్జునే, మన సీనియర్. ఏమైంది? డియర్ డైరీ, ఏ పర్సన్ అయితే నేను ఇష్టపడ్డానో అదే పర్సన్ ఈరోజు కాలేజ్లో కనిపించడం, తను నాకు సీనియర్ అవ్వటం అంతా ఏదో కలలా ఉంది. నిజం చెప్పాలంటే ఇది చాలా చాలా బాగుంది. ఏంటి ఇక్కడ కూర్చొని రాస్తున్నావు? ఏం లేదే. ఏం లేనప్పుడు ఎందుకు దాస్తున్నావు? నేనేం దాచటం లేదే. సరే అయితే డైరీ ఇటు ఇవ్వు. వద్దే. ఇస్తావా? ఇవ్వా? ప్లీజ్. ఇవ్వకపోతే నా మీద ఒట్టే. ఏంటి నువ్వు? ఎవరే ఈ డైరీ అబ్బాయి? అది ఇది కాదు గాని పేరు చెప్పు. మన సీనియర్ అర్జున్. అర్జునా? ఈ డైరీ విషయం తనకు తెలుసా? టైం వచ్చినప్పుడు చెప్తానే. సరే అయితే ఆ టైం కోసం నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటా. ఆల్ ది బెస్ట్. మేఘ్నా, నీకో సర్ప్రైజ్. ఏంటి అది? మరి నాకేమిస్తావు? నీకేం కావాలంటే అది ఇస్తాలే గాని ముందు ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పు. ఇది నీకెలా వచ్చింది? అదంతా నీకెందుకు, నువ్వైతే హ్యాపీనేగా. నాకేం కావాలన్నా ఇస్తానన్నావుగా. మీ ఇద్దరు లవ్ సక్సెస్ అవ్వడం కావాలి. సారీ. హలో, నిన్నే. మావా, నీ ఫోటో ఏంటి? తెలీదురా, ఆ అమ్మాయి డైరీ తెచ్చుకుంటాడు. అమ్మాయి డైరీలో నీ ఫోటో ఉండడం ఏంటి మావా? అసలు ఆ డైరీలో ఏముందో చూద్దాం కదా. సరే సీనియర్, క్లాస్కి లేట్ అవుతుంది.
వెళ్ళాలి. అప్పుడేనా? కొంచెం సేపు ఉండొచ్చుగా కాఫీ. కానీ ఇప్పుడు కాదు, ఆఫ్టర్ కాలేజ్. ఎస్. చెప్పవే. డైరీ దొరికిందా? క్లాస్లో అందరినీ అడిగానే, ఎవరికీ దొరకలేదంట. మేఘనా, నీ ప్రేమ గురించి అర్జున్కి టైం వచ్చినప్పుడు చెప్తా అన్నావు. మన సీనియర్స్కి రేపే కాలేజ్ లాస్ట్ డేనే. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేవు. డైరీ పోగొట్టుకున్నట్టు అర్జున్ కూడా పోగొట్టుకోవద్దు. హాయ్ అర్జున్, దిస్ ఇస్ మేఘనా. హాయ్. నేను మీకు ఎప్పటి నుండో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, కానీ ధైర్యం సరిపోవట్లేదు. చెప్పండి, పర్లేదు. నేను మిమ్మల్ని ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను. ఆ విషయం చెప్పాలంటే భయంగా ఉంది, అందుకే ఇన్ని రోజులు చెప్పలేకపోయాను. ఇప్పటికీ చెప్పలేకపోతే ఇంకెప్పటికీ చెప్పలేనేమో అని ఈరోజు ధైర్యం తెచ్చుకొని చెప్తున్నా. మీరంటే నాకు. ఐఎమ్ సారీ మేఘనా, నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఇప్పుడు మేఘన ఎక్కడుంది? ఈ ఉత్తరం మీకు ఇమ్మని చెప్పి తను ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే నా మేఘన నేనే దూరం చేసుకున్నాను. ఇందులో మీ తప్పేం లేదు. మావా, కాఫీ. హర్ష డైరీ అమ్మాయి కాకపోతే ఈ డైరీ అమ్మాయి ఎవరు మావా? మేఘన. మేఘనా? రూపం లేని ప్రేమ కనిపిస్తుందా అంటారు, స్పర్శ లేని ప్రేమ తెలుస్తుందా అంటారు. మేఘన రూపం నాకు తెలియకపోయినా తన ప్రేమ నాకు కనిపించేది. తన స్పర్శ నాకు తెలియకపోయినా ఆ రాతలు నన్ను కదిలించేవి. అందుకేనేమో హర్ష నాకు ఎంత దగ్గరగా ఉన్నా నా మనసు మాత్రం దూరంగానే ఉండేది. మేఘన ఎవరో ఇద్దరికే తెలుసు మావ. ఒకరు శ్రావణి, ఇంకొకరు నువ్వు. మేఘన ఎవరో ఇద్దరికే తెలుసు మావ. ఒకరు శ్రావణి, ఇంకొకరు నువ్వు. ఏమైంది? మావా, ఆ గ్రీన్ కలర్ డ్రెస్ మీ చెల్లే కదా? అవును మామా. ఏ పక్కనే వైట్ కలర్ డ్రెస్ చెల్లెలు ఫ్రెండ్ మామా, మేఘనా. ఏంటండి వెతుకుతున్నారు? ఇయర్ రింగ్స్ ఏమైనా పడిపోయా? నిన్న నా డైరీ ఇక్కడే మిస్ అయిందండి, కనిపించట్లేదు. తెలీదురా, ఆ అమ్మాయి డైరీ నుంచి కింద పడింది. అమ్మాయి డైరీలో నీ ఫోటో ఉండడం మావా? అసలు ఆ డైరీలో ఏముందో చూద్దాం కదా. దానికే అంత వరి అవుతున్నారు, అసలు అందులో ఏముందని? దాంట్లో నాకు ఇష్టమైన వ్యక్తి గురించి రాసుకున్నానండి. ఏమా నీ డైరీ అమ్మాయి దొరికేసిందిరా. వెంటనే వెళ్ళి డైరీ విషయం తనకు చెప్పేస్తాను. వద్దు మావా, హర్షకి బీచ్ అంటే చాలా ఇష్టం మావ, కానీ పప్పుకి వెళ్దాం ఉంటుంది. నాకెందుకో తను నాటి పట్టిస్తుందేమో అనిపిస్తుంది మావా. అంతేనంటావు? ఐఎమ్ సారీ మేఘన, నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తాను. ఎస్ మేఘనా, 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 నువ్వు అర్జున్ని ఎంత లవ్ చేస్తున్నావు నాకు తెలుసు మేఘనా, కానీ నేను అంతకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ మేఘనా. నేను నీ ఫ్రెండ్ని ఎంతగా లవ్ చేస్తున్నానో నీకు తెలిసి కూడా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావంటే నీ క్యారెక్టర్ ఏంటో ఇక్కడ అర్థమవుతోంది. ఎస్, నా క్యారెక్టర్ అంతే. నాకు ఇష్టమైన దానికోసం నేను ఏదైనా చేస్తాను. గట్టిగా మాట్లాడితే మీ ఇద్దరిని కలవకుండా చేసింది నేనే. అసలు నువ్వు కాలేజ్ జాయిన్ అయినా ఫస్ట్ డే నుంచి నేను ఫాలో అవుతున్నాను. నువ్వు అర్జున్ని లవ్ చేస్తున్న విషయం నువ్వు డైరీ వెతకడానికి వచ్చిన రోజే నాకు అర్థమైంది. డైరీ దొరికినా కూడా నీకు తెలియకుండా చేసింది నిన్ను దక్కించుకోవడం కోసం. నువ్వంటే నాకు అంత పిచ్చి. ఛీ,
నువ్వు ఇలాంటి వాడివని తెలియక అర్జున్ నిన్ను ఇంకా నమ్ముతున్నాడు. వెంటనే ఇదంతా వెళ్ళి అర్జున్కి చెప్పేస్తా. వెళ్ళి చెప్పు. వెళ్ళి జరిగిందంతా చెప్పి అర్జున్ ఆడిని బ్రేక్ చేసేయి. అర్జున్ లవ్ చేస్తున్న అమ్మాయి ప్లేస్లో నేను లేకపోవచ్చు, కానీ నా లైఫ్లో అర్జున్ తప్ప ఇంకెవరూ ఉండరు. ఇందులో మీ తప్పేం లేదు. ఇదంతా నాకు తెలుసు కూడా. నువ్వు విషం కలిపి నీ కాఫీ విషయం కలిపి అని తెలిసి కూడా తాగుతున్నావా? మేఘన కోసం చంపేంత ప్రేమ నీదైతే ప్రేమ అన్య ఎక్కడున్నారా? ట్రైన్కి టైం అయిపోతుంది. వస్తున్నా అన్య. ఫాస్ట్ గా రా. అర్జున్, రే మావా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా? నువ్వు మేఘన కలుస్తారని నమ్మకం నాకు ఉంది మావా. రే, నా మాట విని ఎక్కడికి వెళ్ళొద్దురా. అన్నయ్య, వాడు మేఘనని ఎంత ప్రేమిస్తున్నాను నాకు ఒక్కడికే తెలుసు అన్నయ్య. నువ్వైనా ఒక్కసారి వాడి గురించి ఆలోచించన్నయ్య. వాడి గురించి ఆలోచించాను కాబట్టి నిర్ణయం తీసుకున్నాను. వాడు నీకు ఫ్రెండ్ అయితే నాకు తమ్ముడురా. నువ్వు వాడి ప్రేమ గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు. నేను వాడి జీవితం గురించి ఆలోచిస్తున్నాను. ఈ జ్ఞాపకాల నుండి దూరంగా వెళ్తే తప్ప వాడు మారడు. ఇక్కడే ఉంటే వాడు ఏమైపోతాడని భయంగా ఉందిరా. నువ్వు ఎవరో తెలియదు కానీ నన్ను ఎంతగా లవ్ చేసావో అర్థమైంది. నన్ను చూడగానే నీలో ప్రేమ పుట్టిందన్నా. కానీ నిన్ను చూడకపోయినా నీ డైరీ చదివాక, నీ వ్యక్తిత్వం తెలిసాక నీపై ప్రేమ పుట్టింది. నువ్వు రాసిన డైరీ ఎవరికి చేరాలో వాళ్ళకే చేరింది. డియర్ డైరీ అమ్మాయి, నేను హర్షతో ఉన్నప్పుడు ఎటువంటి ఫీలింగ్ రాలేదు నాకు. కానీ డైరీ చదువుతున్నప్పుడు, రాస్తున్నప్పుడు మాత్రం నీతోనే ఉన్నట్టు, నీతోనే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఈ రాత్రుల్లో మాత్రమే కాదు, నా రాతలో కూడా నువ్వు ఉన్నావని నేను నమ్ముతున్నాను కాబట్టి. హలో మేడం, అది నా డైరీ. మేఘనా, మేఘనా, మీ అమ్మ అంటే నీకు అంత ఇష్టమా? డైరీలో అమ్మ అని రాసుకున్నావు. అవును, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. నువ్వంటే అమ్మ అంత ఇష్టం. అయినా అమ్మనే పదంలోనే మనమిద్దరం ఉన్నాంగా. అవునా? అదేలా? అర్జున్, మేఘన, మేఘన, అర్జున్.